6వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దానియేలు 6:28 వచన భాగం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కొరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా ప్రియ తండ్రి, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో దేవా మరి విరిచి వడ్డించండి వాక్యాన్ని. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, దానియేలు గ్రంథములో దానియేలు గురించి స్పష్టమైన రీతిలో చాలా విషయాలు దేవుని వాక్యంలో మనం చూడగలం. మహారాజుల కాలంలో, కొరేసు కాలంలో కానీ దర్యావేషు కాలంలో కానీ ఇంతగా వర్ధిల్లటానికి, ఇంతగా ఆశీర్వదించబడడానికి దానియేలులో 3 ప్రత్యేకతలు ఉన్నాయి. వాస్తవానికి ఇర్మీయా జీవిస్తున్న కాలంలో దేవుడు ముందు ఇర్మీయా ద్వారాగా మాట్లాడాడు. తూర్పు దేశము నుండి, ఉత్తర దేశము నుండి రాజైన నెబుకద్నెజరు వచ్చి దేశమంతటిని కూడా నాశనం చేయబోతున్నాడు అని అన్నప్పుడు ఎవరు పట్టించుకోవాలా, ఎవరు వినిపించుకోవాలా? ఇర్మీయా చూస్తూ ఉంటుండగానే నెబుకద్నెజరు వచ్చాడు, దేశమంతా కొలాప్స్ చేశాడు, చాలామంది బానిసలుగా తీసుకువెళ్ళిపోయాడు. ఆ బానిసగా వెళ్ళినటువంటి వారిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారిని మనం చూస్తాం. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వారి గురించి పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రియులారా, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత రాజు కొంతమందిని ప్రియులారా తన రాజ్యానికి వారు పరిపాలకులుగా నాయకత్వం వహించాలని కొంతమందిని ఎన్నిక చేశాడు రాజుగారు. ఆ ఎన్నిక చేసిన వారిలో 4 వ్యక్తులు కనిపిస్తారు. వారికి రాజు ఏం చేస్తాడంటే, మొదటిగా వారి పేర్లు మార్చేస్తాడు. వారి హెబ్రీ పేర్లను పూర్తిగా మార్చేస్తాడు. రెండవదిగా వారి యొక్క భాష మార్చేస్తాడు. హెబ్రీ భాష ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు, కల్తీల భాష మాత్రమే మాట్లాడాలంటాడు. మూడవదిగా వారి భోజన పద్ధతి మార్చేస్తాడు. రాజు అంటాడు, ఏదైతే రాజుగారు భుజిస్తారో, ఏదైతే రాజుగారు ద్రాక్షరసం తాగుతారో అదే వారికి ఇవ్వాలి అని ఒక షరతు పెడతాడు. దేవుని కొరకు నాజీరు చేయబడిన వారు ఈ యొక్క వ్యక్తులు. ఎంత గొప్ప పరీక్ష ఉందో చూడండి. ఇప్పుడు వారి ముందు రాజు భోజనం ఉంది, కానీ ఒకసారి 1:8 వచ్చిన భాగంలో మనం గమనిస్తే, రాజు భుజించే భోజనం పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, చూసారా, దానియేలు తీసుకున్న నిర్ణయం. అప్పటికి దానియేలు యొక్క వయసు ఎంతో తెలుసండి, బాలుడు, ఇంచుమించుగా 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, బాగా తినే వ్యక్తి ఆ టైంలో, ఆ వయసులో. కానీ దానియేలు చూడండి, దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడు దానియేలు. దేవుని వాక్యంలో చాలా నిష్ఠ కలిగిన వ్యక్తులు వారు. మీరు బాగా గమనిస్తే లేవీకాండం 11వ అధ్యాయానికి వెళ్తే, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులని, పవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పక్షులని, పవిత్రమైనటువంటి ప్రియులారా జలచరాలు, అపవిత్రమైన జలచరాలని ఇలాగ దేవుడు భేదం చేశాడు. అపవిత్రమైన వాటిని ముట్టడానికి వీలే, తినడానికి వీలేదని దేవుడు తన వాక్యంలో ఆ భాగానికి వెళ్తే మనకు తెలుస్తుంది. మరి దానియేలు దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి. రెండవదిగా, రాజులు భుజించిన ప్రతి ఆహారం కూడా వారు దేవతలకు అర్పిస్తేనే కానీ వారు భుజించరు. రెండవదిగా, అన్ని రకాలుగా తింటారు రాజులు. మరి దానియేలు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు, వారితో కలిసిపోతాడా, తన పరిశుద్ధతను, పవిత్రతను, నాజీరుతనను కాపాడుకుంటాడా అనేది మనం ఆలోచన చేస్తే దానియేలు చూడండి ఏమంటున్నాడో. రాజు భుజించే భోజనం
రాజుగారు తీసుకునేటువంటి ద్రాక్ష రసం, దేవుని కొరకు ఎవరైతే నాజీరు చేయబడతారో, ప్రత్యేకించబడతారో వారు ద్రాక్ష రసం త్రాగడానికి వీళ్ళే. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1-2 వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు, త్వరగా స్పీడ్గా. యెహోవా చదవాలి. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు మొక్కుకొనిన ఎడల ద్రాక్షరస మద్యములను వాడు మానవలను గమనించారు. ద్రాక్షరస మద్యాన్ని మానాలి. వాస్తవానికి ద్రాక్షరసం ఇహలోక ఆనందానికి సూచనైనది. ఒకసారి కొన్ని చెట్లు వెళ్ళి ద్రాక్షర వాళ్ళని అడిగారట, ఓ ద్రాక్షవల్లి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్తే, నీవు వచ్చి మా మీద అధికారిగా ఉండవా, నాయకత్వం వహించవా అని ద్రాక్షవల్లిని అడిగాయంట కొన్ని చెట్లు వెళ్ళే. ఏమనే తెలుసా? ద్రాక్షవల్లి చెట్లు వచ్చి మమ్మును ఏలుమా అని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టే ఆ ద్రాక్షరసం నేను ఇయ్యకమా అని మనకు అర్థమైంది కదా. ద్రాక్షరసం ఇహలోక సంబంధమైన సంతోషానికి, ఆనందానికి సూచన. యేసు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో తన శిష్యులతో పాటు ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు యూదులు ఏ కార్యము చేసినా ద్రాక్షరసం లేకుండా కార్యము చేయరు. మనందరూ తెలిసిన విషయం, కానా అనేటువంటి వివాహంలో యేసు ప్రభు వారు కూడా వెళ్ళారు, ద్రాక్షరసము వారు ఇచ్చారు, అయిపోయింది. యేసు ప్రభు వారు కూడా నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. అంటే ద్రాక్షరసం అనేది ఇహలోక సంబంధమైన ఆనందానికి, సంతోషానికి సూచన. కానీ దేవుని కొరకు ఎవరు ఆశీర్వదించబడతారో, దేవుని కొరకు అవసరమైతే ఆ సంతోషాన్ని విడిచిపెట్టాలి, ఆ సంతోషాన్ని చంపుకోవాలి. యేసు ప్రభు వారు కూడా ఈ సందర్భంలో చదవండి, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 16, 17, 18 వచ్చిన భాగాలు మనం గమనిస్తే, ప్రభు తన శిష్యులతో ప్రభు సంస్కారం ఆచరిస్తున్నప్పుడు త్వరగా చదవాలి. గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీరు తీసుకోనండి, మీలో పంచుకోనండి, దేవుని రాజ్యమును వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగను. గమనించారా? యేసయ్యే నీకోసం నా కోసం అంతగా ఆయన ఇహలోక సంబంధమైన ఆనందాన్ని ఆయన వదులుకుంటే, విడిచిపెట్టుకుంటే, చంపుకుంటే, ఆయన కొరకు జీవిస్తున్న బిడ్డలమైన మనం, దేవుని పిల్లలారా, ఆయన పోలికలు మనం మార్చవద్దా? ఆయన పోలికలు మనం జీవించవద్దా? ఆయన స్వారూప్యములోనికి మనం ఎదగొద్దా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు కూడా నేనెన్నడూ కూడా ఆ ద్రాక్షరసాన్ని త్రాగాను అని యేసయ్య ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దానియేలు కూడా దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తిగా రాజుగారి ఇచ్చే ద్రాక్షరసం పుచ్చుకొని తన అపవిత్రుడు కాకుండా ఉన్నట్లు అని మనం చదువుతున్నాం. దేవుని కొరకు చిన్న తీర్మానం చేశాడు 1వ అధ్యాయంలో. ప్రియులారా, కానీ ప్రభు అంటారు కదా, 1 సమూయేలు 2:30లో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారంటాడు ప్రభువారు. మీరు 2వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే రాజుగారికి ఒక కల వస్తుంది, తెల్లవారుసరికల్లా కల మర్చిపోతాడు. ఇప్పుడు జ్ఞానులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి అంటాడు, ఇదిగో రాత్రి నాకు కల వచ్చింది, నేను మర్చిపోయిన కళ. ఇప్పుడు జ్ఞానవంతులైనటువంటి మీరు నాకు వచ్చిన కళ చెప్పాలి, కళ యొక్క భావం కూడా చెప్పాలి. అట్లా కానట్లయితే, మీరు చెప్పకపోయినట్లయితే మీ గృహాలన్నీ కూడా పెంట కుప్పలుగా చేస్తాను అని ఒక రాజు నిర్ణయానికి వస్తాడు. మీరు ఆలోచించేయండి. ఇలాంటి పరిస్థితులలో కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఇక వారు అంటారు, రాజా, ఈ భూమి మీద జీవించిన మానవులలో ఎవరు కూడా చెప్పలేరు కల గాని, కల భావం కానీ, దేవతలు తప్ప మీరు రాజడినటువంటి కళ ఎవరు చెప్పలేరు అన్నప్పుడు
దేవతలు మనుషుల మధ్య ఉండలేవు కదా అని అంటే చంపేమని ఆర్డర్ జారీ చేసినప్పుడు వారు వెళ్ళి నేరుగా దానియేలు చెప్పడానికి వారు వెళ్తారు. రాజు ఎదురు ఇంత త్వరితంగా ఎలాగొచ్చింది ఆజ్ఞ అని చెప్పి నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళడంటే రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుని అడుగుతాడు, అయ్యా మీకు వచ్చిన కలభావం చెప్పగలిగినట్లుగా సమయాన్ని మాకు దయచేయండి అని చెప్పి సమయాన్ని ఇమ్మని బ్రతిమలాడతాడు. దానియేలు వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? చదవండి 2:17 భాగంలో. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి స్నేహితులైన హనన్యకు చదవాలి. ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం! బహుశా ఆ రాత్రి చిన్న ఆల్ నైట్ ప్రేయర్ చేశారేమో. తన స్నేహితులందరినీ పిలిచి, ఒకవేళ వారు ఫాస్టింగ్ ఉన్నారేమో. ప్రభు ముందే ఈ విషయాన్ని ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 18:19 భాగంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున నా తండ్రి వల్ల వరకు దొరుకును అనే అద్భుతమైన వాగ్దానం బట్టి ప్రియులారా, వారందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ రాజుగారికి వచ్చినటువంటి కలభావం కూడా దానిలకి ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో, ఎవరిని కూడా జ్ఞానులు ఎవరిని చంపకండి, నన్ను తీసుకువెళ్ళండి, రాజుగారికి వచ్చిన కలభావం కూడా నేను చెప్తున్నానని చెప్పి దానిని తీసుకువెళ్ళినప్పుడు రాజుగారికి వచ్చిన కలభావం చెప్పగానే రాజు ఏం చేస్తాడో తెలుసండి? 47 భాగానికి వెళ్తే 2:47 రాజు చదవాలి అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు బబులోను సంస్థానమంతటిలో అధిపతిగాను ప్రధానునిగాను నియమించాను. 46 కూడా ఒకసారి చూడండి. నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేయవలెనని అతని పూజించి నైవేద్య ధూపం అతనికి అర్పింపవలని గమనించారు. దానియేలు చిన్న తీర్మానం చేశాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, అపవిత్రమైనటువంటి ఆహారము లేకుంటే ఆ అపవిత్రమైనటువంటి ద్రాక్షరసము తీసుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని. ప్రియ సోదరుడా, మనలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరం ఉంది, శరీరములో ప్రాణం ఉంది, లోపల అంతర్భాగంలో ఆత్మ ఉంది. దశలకు రాసిన మొదటి పత్రిక 5:23 భాగానికి ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు. చూసారా? యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం కదా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చూసారా? 3 భాగాలకు కూడా ప్రాముఖ్యమైనవి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 భాగాలకు కూడా సంపూర్ణంగా ఉండాలంట, నిందారహితముగా ఉండాలంట. మూడవదిగా దేవుని చేత కాపాడబడునుగాక అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఇది మొదటి యొక్క తీర్మానం. రెండవదిగా దానియేలు జీవితంలో మనం గమనిస్తే 5:11 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 5 దానియేలు గ్రంథములో, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల వంటి ఆత్మ గలవాడు. సామాన్యమైన వ్యక్తి కాదు దానియేలు. ప్రియులారా, మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన ఆత్మలోనే
దేవుని యొక్క నివాసం అనే సంగతి మనం గుర్తించాలి. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు అని ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథానికి వెళ్తే దేవుడు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. ఈ పరిశుద్ధ స్థలాన్ని 3 భాగాలు చేయమన్నాడు. ఒకటి అతి పరిశుద్ధ స్థలముగా, రెండవదిగా పరిశుద్ధ స్థలముగా, మూడవదిగా ఆవరణం. ఈ 3 భాగాలలో ఎక్కడండి మందస్సు ఉంటుంది చెప్పండి? ఆవరణములో ఉంటుందా, పరిశుద్ధ స్థలములో ఉంటుందా, అతి పరిశుద్ధ స్థలములో ఉంటుందా? మానవుని దేవుడు ప్రియులారా దేవాలయంతో పోలుస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 3:16 భాగంలో మనం గమనిస్తే చదువుతారు ఒకసారి. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగారా? చూసారా, కొరింథీ సంఘానికి ప్రత్యక్షత లేదు. వారు గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు, గొప్ప బోధ ఉంది, పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప చదవరులు వచ్చి వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. వారు జ్ఞానములో ఐశ్వర్యవంతులట. కొరింథీ సంఘం 1:5 భాగంలో మీరు చదివితే క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున చదవాలి. సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. చేస్తారా? కావలసినంత జ్ఞానం ఉందండి వాళ్ళకి, కావలసినంత ఉపదేశం ఉందండి వాళ్ళకి. కానీ వారే దేవుని ఆలయం అని, దేవుని యొక్క ఆత్మ వారిలో నివాసము చేస్తుందనే సంగతి వారు ఎరగలేదంట. వారికి ఆ ప్రత్యక్షత లేదంట, ఆ గ్రహింపు లేదంట. అందుకే వారిలో ఏమున్నాయట? 3:3 భాగంలో మీలో అసూయలు కలహములు ఉండగా శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటాడు పౌలు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి గమనించాలి, మానవుని దేవుడు దేవాలయంతో పోలుస్తున్నారు. మరి దేవాలయం బాహ్యంగా మన శరీరం ఆవరణకి పోల్చుకుంటే మనలో ఉన్న ప్రాణం లేకుంటే మనస్సు ప్రియదేని బిడ్డలారా, ఆ పరిశుద్ధ స్థలానికి పోల్చుకుంటే అతి పరిశుద్ధ స్థలం మన అంతరంగమే, మన ఆత్మ. అందుకే కీర్తనకాడు అంటాడు 51వ కీర్తన 6 భాగంలో నీవు అంతరంగములో, చదవండి 51:6 నీవు అంతరంగమందు సత్యమును కోరుచున్నావు, ఆంతర్యముల జ్ఞానమును తెలియజేయుదు. దేవుని స్తోత్ర. నువ్వు భౌతికంగా పొందే జ్ఞానం వేరు, అంతరంగములో పొందే జ్ఞానం వేరు. సాతానుడు చేసే పని ఎప్పుడు కూడా ఎలా చేస్తాడో చెప్పమంటారా? వెలుపల నుండి వాడు ఎప్పుడు కూడా లోపలికి పనిచేస్తాడు. ఎగ్జాంపుల్ ఏదైనా తోటలో చూడండి. ఏదైనా తోటలోకి వెళ్ళాడు, హవతో మాట్లాడాడు, ఆ పండు తింటే దేవతలు అవుతారు. మీరు ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు, మీరు దేవతలు అయిపోతారు. అన్నప్పుడు వెలుపల నుండి, అంటే ఆహారానికి మంచిది, ఆ శరీరానికి ఆహారం మంచిదేగా. ఆహార విషయంలో కదా మనుషుడు మొట్టమొదటిగా పడిపోయాడు. అందుకే ఫాస్టింగ్ ఉండమంటాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, బాహ్యము నుండి అంతరంగంలోనికి ఆ వెలుపల ఉన్న ఫలమును తీసుకుని తినగానే అంతరంగములో వారు చనిపోయారు. అందుకే దేవునికి వారికి సహవాసం అక్కడ ఏమైందంటే తెగిపోయింది. అంటే దేవునితో సహవాసం చేయాలంటే నువ్వు ఆత్మ ద్వారాగానే సహవాసం చేయగలవు. పునర్జన్మ అంటే ఏంటో తెలుసా? నీ ఆత్మలో దేవుని యొక్క జీవాన్ని అనుగ్రహించటమే. అప్పుడే నీ ఆత్మ ద్వారాగా దేవునితో నువ్వు సహవాసం చేయగలవు, ఆరాధించగలవు, ధ్యానించగలవు. ప్రియదేని బిడ్డలారా, కాబట్టి సాతానుడు ఎప్పుడు కూడా వెలుపల నుండి, అంటే కొన్ని సందర్భాల్లో నీ శరీరాన్ని ఆసరగా తీసుకొని నీ ఆత్మను, ప్రియదేని బిడ్డలారా, నీ ఆత్మను చంపుతాడు. లేదా నీ మనసులో పనిచేసి నీ మనసు ద్వారాగా అయినా నీ ఆత్మను చంపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు చేసే పని ఎట్లా చేస్తాడంటే
అంతరంగములో నుండి వెలుపలకు పనిచేస్తాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, అంతరంగములో నీవు నాకు జ్ఞానమును తెలియచేయదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక అద్భుతమైన వ్యక్తి అంటుంది, ఆ గొప్ప రాణి అంటుంది, రాజుతో అంటుంది, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలు గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఉంది రాణి. అదే భాగంలో 5:17 మీరు ఒకసారి గమనిస్తే రాజు అంటాడు, ఇదిగో ఈ రాత చదివి దీని భావం తెలియజేస్తే గొప్ప బహుమానాలు ఇస్తాను, రాజ్యంలో 3 అధికారిగా ఉంటావు, రాజుగా ఉంటావు అని అంటే దానియేలు ఏమన్నాడు తెలుసండి? అందుకు దానియేలు ఇట్లానే, నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వు. గమనించారా? దానియేలు లోకాశ లేనివాడు. మనం చదువుకున్న యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రికలో 2:15 భాగంలో మనం చదువాం కదా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకం ఎలాంటిదో చెప్పమంటారా ప్రియులరా? ఈ లోకములో నాకు ఒక ప్రయాణం వంటిది ఈ లోకం. నేను జీవించిన కాలంలో ఈ లోకం నాకు ఒక ప్రయాణం వంటిది. నేను మరణించినప్పుడు ఈ లోకం నాకు ఒక సమాధి వంటిది. ఎందుకో తెలుసా ప్రియులారా? ఈ లోకమేగా యేసుక్రీస్తును సిలువేసింది. కాబట్టి ఒక దేవుని బిడ్డ లోకంతో ఎలాగ ఐక్యం పొందుతాడండి? ఎలాగ లోకంతో సంబంధం పెట్టుకుంటారండి? అందుకని యాకోబు రాసిన పత్రిక 4:4 ప్రభు అంటాడు, ప్రియులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగారా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవుని శత్రువగును. ప్రియదేని బిడ్డలారా, అందుకేనండి ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు మోషే వెళ్ళి ఫరోతో అంటాడు, 3 దినములంత దూరం వెళ్ళి మా దేవుని ఆరాధించాలి అంటాడు. ఫరో ఎందుకు ఏమంటాడో తెలుసా? లేదు లేదు లేదు, దగ్గరలోనే ఉండి, ఐగుప్తు దగ్గరలోనే ఉండి మీరు ఆరాధించుకోండి అంటాడు. ఈరోజు కూడా సాతాన్ ప్లాన్ అదే. ఏకాంత స్థలానికి వెళ్ళినవుడు, లోతైన అనుభవానికి వెళ్ళినవుడు ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా. అందుకు మోషే ఒప్పుకోవాలా, ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా. కాబట్టి దయచేసి లోకం అనేది దేవునికి శత్రువు అయి ఉన్నది. కాబట్టి దానియేలు అంటున్నాడు, నీ దానాలు ఎవరికైనా నేర్చుకో, నీ బహుమానాన్ని దగ్గర ఉంచుకో, నేను మాత్రం ఈ రాత చదివి దీని భావాన్ని నేను తెలియజేస్తాను అంటాడు దానియేలు. దానియేలులో ఉన్న 3వ సంగతి ఏంటంటే గొప్ప ప్రార్థన పరుడు. ఆ మాట ఒకసారి జ్ఞాపం చేసి నేను వివరించను కానీ జ్ఞాపం చేసి ముగిస్తాను. 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 ఒకసారి జ్ఞాపం చేస్తారు. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని నన్ను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు ముఖాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు ఉండాను. ఎలాంటి పరిస్థితుల్లో చూసారా? దానియేలు ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తి. ప్రార్థిస్తే దానియేలు ఖచ్చితంగా సింహం గుహలో పడవేస్తారు అనే శాసనం వెల్లడైపోయింది, రాజు ద్వారా అమలులైపోయింది. ఇప్పుడు ఎవరు ప్రార్థించడానికి వీళ్ళే. ఎంత ధైర్యమో చూడండి. దానియేలు యెరూషలేము తోటి తన కిటికీలు తెరుచుకొని అంత ధైర్యంగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో చెప్పమంటారా? ఆనాడు యెరూషలేములో సొలొమోను మందిరం కట్టినప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నీ ప్రజలు కనుక చెరసాలకి వెళ్ళి అక్కడి నుంచి ఈ ఆలయం వైపు తిరిగి వారు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన వినాలి. ఒకవేళ వారి కష్టముల నుండి ఈ ఆలయంతో తిరిగి ప్రార్థన చేస్తే ఆపద నుంచి విడుదల చేయాలి. వాక్యం పట్ల ఎంత విశ్వాసం అండి దానియేలుకండి. ఆ విశ్వాసం బట్టే అటు శాసనం సంతకం చేయబడిన అమలైపోయిన సింహంలో వెళ్ళే పరిస్థితి వచ్చిన దానియేలు చూడండి ఎంత రోషం చూపిస్తున్నాడో. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడట.
ప్రియులారా, ఎంత దొమ్మండి దానియేలుకి. తన దేవునికి ప్రార్థన చేస్తుంటే అందరూ వచ్చాడు సందడిగా. వెంటనే రాజుకి కంప్లైంట్ చేశారు. కానీ సింహాలు దానియేలుని ఏ హాని చేయలేదు. కారణం ఏంటి తెలుసా? ఆనాడు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆమేన్ అన్నాడు. ఈ రోజున దేవుడు సింహాల నోట్లను ఏం చేశాడంటే ఆయన మూసివేశాడు. మన దేవుడు అంత అద్భుతకారుడు. ప్రియులారా, ఆయన ఘనపరచు వారిని ఆయన ఘనపరచకుండగా ఆయన ఉండడు. కాబట్టి ఆయన అన్ని విషయాలలో ఆయన ఘనపరచుదాం. అట్టి కృప ఎస్తేరు ప్రార్థన సహవాసం అందరికీ కూడా దేవుడు ఇవ్వాలని నేను కోరుతూ ఈయన మాటలను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్ష